వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రామలింగం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎంఎస్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరి ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. అరేంజ్ చేయడానికి విచ్చేసిన అందరికీ మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ వారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం. నేటి సమావేశాన్ని కార్యక్రమానికి జిల్లా సెక్రటరీ న్యాయ సేవ అధిపతి వారికి, గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి మరియు గ్రామంలో ఉన్న పెద్దలకు, మాతృమూర్తులకు, విలేకరులకు, గ్రామస్తులకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ గ్రామాన్ని ఎంపిక చేయడంలో అమ్మవారే ఎవరికి తెలపకుండా ఇమ్మీడియట్గా మొన్న సాయంత్రం మాట్లాడింది. నిన్న ఆర్ట్స్ తీసేవారికి తెలియదు ఎవరికి. ఈ గ్రామాన్ని సందర్శించాలా, ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించాలనే అభిప్రాయం వారికి వచ్చే నేను తీస్తాను, చెప్తాను అంతవరకు చెప్పడం జరిగింది. రాత్రి నాకు 11-12 గంటలకు ఫోన్ వస్తే నేను హైదరాబాద్ నుంచి హఠావట్లు, ఎందుకంటే నా సొంతం ముసాపేట కనుక ఈ పరిధి నాకే ఉంది, నేను లేకుంటే ఎట్లా అనే అభిప్రాయంతో, అదిగాక నాకు గ్రామం అంటే చాలా అమితమైన ప్రేమ. అదేవిధంగా ఈ విషయాన్ని వెలిపించాలి, ఎందుకు వచ్చినాము అనే దాని విషయంలో చెప్పాలని అభిప్రాయం. అమ్మగారి అనుమతితో, ప్రత్యేకమైన అనుమతితో ఈ చట్టాల గురించి అనుకుంది. బాల్సే బరిఖే ముసల్సే మోటా. ఈ చట్టం ఎట్లా ఉంది అంటే ఎంతలా ఉంది అని అడిగితే, మోటుకు అడిగితే ఒక న్యాయవాది, ఉర్దూలో న్యాయవాది, ఈ బాల్సే బరిఖే వెంట్రుక కన్నా సన్నగా. దానికి మన భారతదేశంలో ఎంతోమంది త్యాగమూర్తులు కష్టపడి రకరకాలైన ఉద్యమాలను చేపట్టి ప్రాణాలను త్యాగం చేసి వారి ఇంటి విడుపును, సంసారాలను విడిచిపెట్టి ఈ మన చేతికి స్వాతంత్రాన్ని 1947లో మన చేతికి వచ్చేటట్టు ప్రయత్నం చేశారు. వీళ్ళు చేసిన ప్రయత్నం ఎటువంటిదంటే, ఈ స్వాతంత్రం వచ్చేటట్టు చేసేటప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ ప్రాంతం నుండి వారిపైన పెత్తనం చేయడం సమంజసం కాదేమో, వాళ్ళ ఉద్యమం తెలిసిపోయింది, వాళ్ళకు తెలివితేటలు వచ్చినాయి, వాళ్ళ ప్రాంతంలో వారి బ్రతకాల, వాళ్ళ చేతికి ఇవ్వాలని స్వచ్ఛందంగా మాట్లాడుకొని వాళ్ళ చట్టాన్ని ఇమ్మడింపజేసుకుంటూ మన చేతికి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మన చట్టాన్ని కూడా ఏర్పాటుగా చేసుకున్నాలని చెప్పి నాడు ఏదైతే సభ్యులు ఉన్నారో, శాసనసభ్యులు ఉన్నారో, ఆ సభ్యులు సుమారు 247 మంది నేను అనుకుంటాను. ఆ మందితోన చిన్నగా వచ్చే రాబడులను మనం పొందకుండా ఉండే ప్రయత్నాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కేంద్ర ప్రభుత్వం వారు, మరి రాష్ట్ర ప్రభుత్వం వారి నుంచే స్పందించి ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలని చెప్పి రాష్ట్రంలో, కేంద్రంలో, జిల్లాలో ఈ విధంగా రకరకాల న్యాయ సేవా సంస్థలను ఏర్పాటు చేసి సెక్రటరీ ద్వారా ప్రతి జిల్లాలోని పురాతన తాలూకాలు, మండలాల వైద్య, గ్రామాల వైద్యుని ఈ విషయాన్ని గ్రామాల్లో తెలపడానికి ఒక 100 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది. ఈ 100 రోజులు కూడా అయిపోయి ఈ రోజు అయిపోతుంది. ఈ చట్టాలు ఎట్లుంటాయండి బ్రీఫ్గా, ఎందుకంటే అమ్మవారు మాట్లాడుతుంది, అంత దూరంకి వెళ్ళి వచ్చారు, వాళ్ళే మాట్లాడాలా. అది వ్యవసాయదానికి ఏ విధంగా పనికొస్తుంది, ముఖ్యంగా గ్రామంలో ఎక్కువ మటుకు గ్రామాల్లో వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నాం. ఆ ఆధారపడి ఉన్న వారికి ఏ విధమైన మనకు పనికొస్తుంది ఈ చట్టాన్ని తెలుసుకోవాలని దాన్ని సాగునీటి నీరు ద్వారా విత్తనాల చట్టం ఉంది. మనం విత్తనం తీసుకుంటున్నాము, వాంతా రసీదు తీసుకోకుండా మనం విత్తనం తెస్తాం. ఆ విత్తనం మొలకెత్తకుంటే ఆ రసీదు ఉంటే ఆ రసీదు ద్వారా వారిపైన మనం కొనరాదు, కానీ తెలియక కొనడం జరుగుతుంది. అది వారికి కావాలంటే తలపానం తోపుకు వస్తుంది. అది ఎందుకంటే దాని చట్టం ఏర్పాటు ఉంది. ఎట్లా నిజంగానే అతను తెలియని
తెలియని జ్ఞానంతో ఉన్నట్టుంటే ఆ గ్రామంలో విచారణ చేసి ఆయన గ్రామాన్ని ఇంతవరకు అసైన్మెంట్ అయిన వాడు గ్రామం ఇచ్చిపోయో శిల లేకుండా వెళ్ళిపో ఉంటే ఆ భూమి బేకారుగా ఉన్నట్టుంటే ఆ భూమి కొన్న వారికి చేయాలంటే మళ్ళీ నోటిఫికేషన్ చేసి ప్రభుత్వ అసైన్మెంట్ కమిటీలో పెట్టి ఆ ప్రభుత్వ భూమిని వర్క్ చేయాలి. ఆ చట్టాన్ని కూడా రైతు బీమా ఉంది. రైతు బీమా చట్టము ప్రతి దానికి ఉంది, చాలా రోజులైంది. కానీ ఇది ఎప్పుడు తీసుకుంటున్నాం మేడం? మేము కూడా తెలిసిన వాళ్ళు కూడా తప్పే చేసుకుంటున్నాం. మేము కూడా లోన్ తీసుకునేటప్పుడే దీని బీమాకు 200-300 పోతుందని ఇవ్వడం జరుగుతుంది. కానీ భూమి లోన్ తీసుకోకుండా కూడా బీమా చేసేదానికి ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేయబడ్డది. దానికి ప్రతి పంటకు కూడా ఉంది. మనం ఆ బీమా చేసుకుంటే దానికి ఏమైనా నష్టం వస్తే నష్టపరిహారం ఎట్లా విపరీతమైన వర్షాలు వచ్చో, లేకుంటే వర్షం లేకుండా ఉండి ఎండిపోయో, లేకుంటే విత్తనం పండలేకపోతున్నాం, దానికి బీమా ఉంది. దాన్ని కూడా మనం చట్ట ప్రకారం చేసుకునే అవకాశాలు రైతాంగానికి ఉంది. దాని తర్వాత తెలంగాణ కౌలుదారి చట్టం కూడా ఉంది. ఇంతవరకు కౌలుదారు టెనెంట్ ఉండే ఒక 1953, 50, 51, 52, 53, 54లో వారు చేసినట్టుంటే పట్టేదారు చేయకుండా కౌలుదారు అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఇన్ని గ్రామాలు ఉన్నప్పటికీ మన గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోవడం మన అందరి అదృష్టం. అయితే నేను ఎక్కువగా మేడం వెంబడి మేడం ఎక్కువ ప్రోగ్రాం నేను పాల్గొనలేకపోయినా, నిజామాపూర్ అనే వరకు నాకు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. ఎందుకంటే 2014లో నేను టీచర్గా ఇక్కడ పనిచేసిపోయినా, అప్పుడు అదే మా గ్రామం, మాకు తెలిసిన వాళ్ళు మిత్రులు చాలామంది ఇక్కడ ఉన్నారు. మంచి కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ, చాలామంది గుర్తుపడతారు కూడా నాకు. ఇక్కడ ఉన్న టీచర్లు అందరూ కూడా వాళ్ళ వెంబడి నేను పనిచేసిన. అయితే ఈ చట్టాలపై అవగాహన కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతున్నందుకు మీరంతా అదృష్టవంతులు. ఎందుకంటే వాస్తవంగా చట్టాలు ప్రతి ఒక్కరికి మేలు ఉన్నాయి, కానీ దాన్ని దుర్వినియోగమై మనం ఉపయోగించుకోలేక, ముఖ్యంగా ఎస్టీ, ఎస్సీ, మహిళలు, పిల్లలు ఇలాగ అన్యాయం జరిగినా మనం ఎవరికి చెప్పుకోవాలి అనేది టోల్ ఫ్రీ నంబర్లు ఉన్నాయి. ఇప్పుడు 100 అంటే పోలీసు, 108 చేస్తాం. అదేవిధంగా సైబర్ క్రైమ్లు ఈ మధ్యలో ఎక్కువ అవుతున్నాయి. ఎవరికి చేయాలి తెలియక కూడా ఫోన్లు చేయరు. 1930 చేస్తే మనకు కొంత, ఎందుకంటే ఈ ఫోన్లు ఎక్కువైనందుకు. ఇటువంటి దాని మీద అవగాహన కార్యక్రమం మనం మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి మండలంలో, ఊర్లో ఎక్కువ మట్టుకు పిఎల్ఈలు అని పారాలీగల్ వాలంటీర్లు పనిచేస్తున్నారు. మేడం గారు నేను అనుకుంటా ఎక్కడైనా దిగుతున్నారా ఇంత ఎక్కువ, కానీ మహబూబ్నగర్ అయితే చాలా మటుకు రోజు పేపర్లో మనం చూస్తూనే ఉన్నాం. చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఏదో మేడం వచ్చిండ్రు చెప్పిండ్రు ఆ తర్వాత ఇది అనకుండా దాన్ని ఫ్యూచర్లో కూడా మీ మంచి కొరకే ఇక్కడ రావడం. వారితో పాటు అడ్వకేట్లు కూడా ఈరోజు ఇక్కడ రానట్టుంది. అడ్వకేట్లు కానీ పారాలీగల్ వాళ్ళు ఉచితంగా ఈ ఎస్సీ, ఎస్టీలు ఎవరికైనా ఇదైతే ఫీజు లేకుండా కూడా అడ్వకేట్తో పోవాలంటే మనకు ఎంతో డబ్బులు అవసరం, వాళ్ళకి ఇవ్వాలి. ఫీజు లేకుండా చేసేవాళ్ళు ఆ మేడం అపాయింట్ చేస్తారు. అదేవిధంగా మనకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ప్రజావాణి అక్కడ దరఖాస్తులు ఇస్తుంటాం. ఆ తర్వాత ఆర్టీఓ గారికి ఏ వారం ఉండదు ఆర్టీఓ అప్లికేషన్లు ఇస్తే అక్కడ కూడా మన బాలయ్య గారు కలెక్టరేట్లో ప్రతి సోమవారం నాడు ఆడ కూర్చొని, ఎందుకంటే మన చదువు రాని వాళ్ళు తెలియక వచ్చిన తప్పులు రాస్తారు. సార్ ఆడ కూర్చొని వాటితో పాటు ఒక 4-5 మంది వాలంటీర్లు ఉంటారు. ఉచితంగా దరఖాస్తులు రాసి అవగాహన కల్పించి అలానే ఆఫీసర్కు ఇదని చేయడం సేవలు చేస్తున్నాడు. సార్ మళ్ళీ ఎప్పుడు రిటైర్ అయ్యిందో ఏమో, 15 సంవత్సరాలు 14 ఏళ్ళు అయినా కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు. రావడం చాలా ఆనందదాయకం. మేము పిలవకుండా మా ఊరిని సెలక్షన్ చేసుకొని విజయాలపూర్ గ్రామానికి వచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. గ్రామ ప్రజలందరి తరఫున మరియు మా గ్రామ పంచాయతీ కార్యాలయం తరఫున కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ఈనాటి కార్యక్రమం చేపట్టడం ముఖ్య ఉద్దేశం చట్టాలపైన అందరికీ అవగాహన ఉండాలి. ఏదో ఇంట్లో పంచాయతీ చేస్తుంటాం, పక్కపక్కల చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో పంచాయతీ చేస్తుంటాం, చిన్నదానికి కూడా పెద్దదానికి గొడవ చేస్తుంటాం, భార్యాభర్తలు కొట్లాడుకోవడం, భూముల పైన
చిన్న చిన్న తగాదాలు పెట్టుకోవడం, గెట్టు పంచాయతీలు, ఇవన్నిటికీ ప్రతిదానికి ఒక చట్టం ఉంటుంది. ఈ ఎక్కువ మటుకు మన ఉద్దేశం మన ఊర్లో జరిగిన సంఘటనలు ఏంటంటే, మన గతంలో పెద్దలు, మన తాతలు కానీ తండ్రులు కానీ వాళ్ళకంటే పూర్వీకులు కానీ మన ఊర్లోకి వెళ్ళి ఎక్కువ మటుకు కేసులు కానియలేదు. ఇది మేడం గారి అందరితో మాట్లాడుతున్నాను. మేడం చిన్న మీరు ఫ్రీ టైం ఇస్తే ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. ఎందుకు అంటే కేసులు కట్టుకోవడము, దాని తర్వాత కోట్ల చుట్టూ తిరగడము, ఇదంతా పెద్ద ప్రాసెస్. మనం పొద్దుగాలు వేస్తే ఊర్లోనే నివసిస్తుంటాము. మన పక్కలతో మనం కొట్లాడి ఎన్ని రోజులు వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేము. ఏదో ఒక రకంగా మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. గెట్టు పంచాయతీ ఉంటుంది. ఏ రోజు మనం వాళ్ళు ఈరోజు తప్పు చేసి ఉండొచ్చు, రేపు మనం కూడా వాటి చేయాల్సి వస్తుంది. వచ్చినప్పుడు అంటే సేమ్ పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఇవన్నీ ఉత్తరవాపు కొట్లాడుకోకూడదు అని చెప్పేసి మన పెద్దలు మనకు నేర్పిన అలవాట్లను మనం అట్లే అలవర్చుకొని ఈ రోజు వరకు కూడా మ్యాక్సిమం తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి గ్రామ పెద్దలు పోయి మాట్లాడి మళ్ళీ వారందరితో ఎస్ఐ గారి వాళ్ళు చట్టం ప్రకారం వాళ్ళ అందరితో మళ్ళీ లోపం రావడం జరుగుతుంది. ఇట్లా ఈ రకంగా మనం పరిష్కరించుకున్నాం. కానీ ప్రతిదానికి ఒక చట్టం అనేది ఉంది అనే విషయం మనకు తెలియజేయడానికి ఈరోజు మేడం గారికి రావడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. తర్వాత మనం ఏదైనా సరే పొరపాటున కొట్లాడుకుందాం, గెట్టు పంచాయతీలు జరిగినాయి, కోర్టు పోయినాం, అక్కడ కొట్లాడుకున్న వ్యక్తుల్లో ఒకడు బలవంతుడు ఉంటాడు, ఒకడు బలహీనుడు ఉంటాడు. బలవంతుడికి ఏ రకంగా సాయం అందుతుంది అంటే ధనబలం ఉంటుంది, ఆర్థిక బలం ఉంటుంది, అంగబలం ఉంటుంది. వాడు ఏమైనా మాట్లాడదు, వాడికి 4 తోడుపోతారు, వాడు ఏదో చేస్తాడు, తీసుకుపోతారు, మాట్లాడతారు, వాడికి సపోర్ట్ చేస్తారు అందరు. మరి బలహీనుడికి ఎవరు చేయాలి? బలహీనుడికి గవర్నమెంట్ ఉంది, దానికి ఒక చట్టం ఉంది కాబట్టి ఆ చట్టం ప్రకారం గవర్నమెంట్ మనకు ఉచిత న్యాయ సేవ అనేది అందిస్తుంది. అంటే అడ్వకేట్లు పెట్టడం కానీ మనం అంటే రిట్ పిటిషన్ మనకు పిటిషన్ ఇస్తే మాకు ఇట్లా పరిస్థితులు బాగాలేవు సార్, మేము ఆర్థికంగా ఇట్లా ఉన్నాము, ఇది పరిస్థితి అంటే వాళ్ళు మనకు ఒక అడ్వకేట్ను ప్రొవైడ్ చేస్తారు. అంటే ఈ విషయం తెలిసి ఉండాలి మనం. ఇట్లా చిన్న చిన్న చట్టాలు. ఇక బాల్య వివాహాలు ఊళ్ళల్లో జరుగుతున్నాయి జనరల్గా, దీనిపైన కూడా కొంత అవగాహన రావాలి. రాత్రి కూడా జరిగింది మేడం మన ఊళ్ళో. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటారు మనం అవగాహన సదస్సు, చట్టాలపైన అవగాహన సదస్సు, సైకిల్ గురించి కొన్ని కార్యక్రమాలపై కూడా రాత్రి ఆ ప్రోగ్రామ్ అయిపోయింది. ఇక్కడ ఉన్నప్పుడు కూడా చాలామంది పార్టిసిపేట్ చేసిండ్రు. ఈ మహిళలు తక్కువ ఉండేవి. అట్లా అంటే మహిళల్ని వేధించడం మనము చాలా చూస్తున్నాం ఈ రోజుల్లో. కొంత అవేర్నెస్ వచ్చింది జనాల లోపల, కానీ మన పిల్లల్ని మన కంట్రోల్లో పెట్టుకోవడం అంటే మగ పిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, చదువుతున్నారా లేదా, ఏదో ఫోన్ ఇస్తున్నాం, వాళ్ళు ఫోన్ చేతిలో పట్టుకుంటున్నారు, వాళ్ళు ఇష్టమైన పని వాళ్ళు చేస్తున్నారు. మనం వాళ్ళ గురించి పట్టించుకోకుండా మన పని మనం చేస్తూనే మనం పొద్దుగాల పోతున్నాం, సాయంత్రం ఇంటికి వస్తున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం. ఇలాంటి తన ఫోన్ ఉంది, వాడు ఏం చేస్తున్నాడు అనేది ఎవరికి అర్థం కాదు. ఏం చేస్తున్నావు అంటే నేను మ్యాథ్స్ లెక్క చేస్తున్నా, మా సబ్జెక్ట్ ఉంది, టీచర్ చెప్పింది, ఇట్లా కొంత రకం ఈ మధ్యలో ఇటువంటివి కూడా సాకులు చెప్తాడు పిల్లలు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారనేది కూడా మనం కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ తల్లిదండ్రులుగా మన బాధ్యత. మనం మన పిల్లల్ని సక్రమంగా పెడితే మన కుటుంబం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటే మన ఊరు బాగుంటుంది, మన ఊరు బాగుంటే మన దేశం బాగుంటుంది. ఇది సమస్య. రక్షణ మన గ్రామ స్థాయి నుంచి ఎలా మనం ఎదుర్కొనే సామాజిక సమస్యలపై మాకు అవగాహన కలిగించుటకు ఇక్కడికి ఇచ్చేసి మీ విలువైన సమయం కేటాయించినందుకు కృతజ్ఞతలు మేడం. మరియు ఈరోజు ఈ సమావేశాన్ని పురస్కరించుకొని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవనీయులు గ్రామం మొదటి పౌరుడు సర్పంచ్ గారికి, పంచాయత్ సెక్రటరీ గారికి, మాతో పాటు వచ్చిన పారాలీగల్ వాలంటీర్ రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ బాలయ్య గారికి, అహ్మద్ గారికి, ఇక్కడ వచ్చిన గ్రామ పెద్దలందరికీ, మహిళలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు మేము ఎక్కడి నుంచి వచ్చామన్న విషయం మీకు కొద్దిగా తెలిసే ఉంటుంది. మరి దానికోసం ఇంకొంచెం వివరంగా చెప్పాలనుకుంటున్నాను. ఈ ఆఫీస్ ఏంటంటే లీగల్ సర్వీసెస్ అంటే న్యాయ సేవా సంస్థగా ఆఫీస్ అన్నమాట. మరి న్యాయ సేవ అంటే ఏంటి అంటే ఇందాక సార్ చెప్పినప్పుడు మాట్లాడారు, ఒకటి న్యాయం పొందడానికి సమానం అనేది ఇక్కడ మనకి అందించలేదు, దేని ద్వారా అందించలేదు. కాబట్టి ఈ చట్టం తీసుకురావాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఉచితంగా లాయర్లు ఇస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్స్కి హెల్ప్ లైన్ ఉన్నట్టే
న్యాయ సేవా సంస్థ కూడా ఒక హెల్ప్ లైన్ ఉంది 15100 151000. దీన్ని ఫోన్ చేసినప్పుడు మనకేదైనా భూమి విషయంలో సమస్య ఉన్నప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళాలి, ఏ కోర్టుకు వెళ్ళాలి, రెవెన్యూకి వెళ్ళాలా, కోర్టుకు వెళ్ళాలా, లేబర్ కోర్టులో వర్క్ చేసే వాళ్ళైతే లేబర్ కోర్టుకు వెళ్ళాలా, కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళాలా, ఇంకా ఏ కోర్టుకు వెళ్లకుండా మనమే పరిష్కరించుకోవచ్చా, పరిష్కరించుకోవాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి, మరి దానికి సంబంధిస్తామని చెప్తారు. మరి ఆ ఉచిత లాయర్ని పొందడానికి అర్హులు ఎవరంటే ఫస్ట్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ పీపుల్ ఫస్ట్, ఆ తర్వాత ఉమెన్ స్త్రీ, పిల్లలు, ఇంకా సీనియర్ సిటిజన్ 60 ఏళ్ళ పైబడ్డ వాళ్ళు, సంవత్సరానికి 3 లక్షల లోపల ఉన్న ఆదాయం ఉన్న వాళ్ళందరూ కూడా, ఇంకా మానసిక వికలాంగులు, శారీరక వికలాంగులు, ఇంకా బెగ్గర్స్ అంటే మనకి ఏమీ లేకుండా ఒక ఇది లేకుండా తిరిగే వాళ్ళు ఉంటారు వాళ్ళకి, ఇంకా ఎవరైనా సరే ఏదైనా కేసుల విషయంలో కానీ ఇంకేదైనా విషయంలో కానీ అమ్మ నాన్నను పోగొట్టుకొని ఏదో కారణంలో అనుకోకుండా వచ్చిన విపత్తు వల్ల పోగొట్టుకున్న వాళ్ళకి కానీ, ఇంకా కరువు అంటారు అది కానీ, వరదలు కానీ, ఎవరైనా సరే అలాంటి బాధితులందరికీ కూడా ఉచితంగా లాయర్ని ఇవ్వాలి. మరి ఇంతమందికి లాయర్ని ఇవ్వాలి అని అంటే ఎవరు చేస్తారు అంటే మా తరఫున కాకుండా గౌరవ వేతనం ఇచ్చి ఇలాంటి వాళ్ళ కేసులన్నీ కూడా చేయాలని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అలాగే మరి ఉచితంగా సలహాలు ఎవరిస్తారు? మరి ఆఫీస్లో కూర్చుంటారు, ఆఫీస్లో వాళ్ళు బయటికి రారు కదా, మరి ఉచితంగా సలహాలు ఎవరు ఇవ్వాలి అంటే దీనికి కూడా వేరే ఒక వర్గం ఉంటుంది. దాన్ని ఇప్పుడు మనం ఏదైనా ప్రోగ్రామ్స్ అవుతుంటే మహిళలు ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు, జాబ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, జాబ్కి ఇబ్బంది లేనప్పుడు రిటైర్ అయిన వాళ్ళు ఉండొచ్చు, స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు. ప్రతి ఒక్కరు కూడా పారాలీగల్ వాలంటీర్గా వర్క్ చేయొచ్చు. ఇప్పుడు మాతో పాటు వచ్చారు కదా అహ్మద్ గారు, బాలయ్య గారు, రవి గారు, ఇంకొకరు ఉన్నారు సురేష్, తిరుమలేష్ గారు, వీళ్ళందరూ కూడా పారాలీగల్ వాలంటీర్స్. అంటే మా తరఫున ఏదైనా విషయం వాళ్ళ దృష్టిలో పడ్డప్పుడు, వాళ్ళకి ఏదైనా సపోర్ట్ ఇవ్వాలనిపించినప్పుడు వాళ్ళు సలహా చెప్తారు. ఒకవేళ వాళ్ళు చెప్పలేని విషయం అయితే అప్పుడు ఆఫీస్కి వచ్చేసి ఇలాంటి సమస్య ఒకటి ఉంది ఈ ఊళ్ళో, దాన్ని ఎలా చేద్దాము అంటే వాళ్ళని పిటిషన్ తీసుకుంటామని చెప్పి చెప్తారు. ఆ రకంగా వాళ్ళు పనిచేస్తారనమాట పారాలీగల్ వాలంటీర్స్. మరి అన్ని చట్టాల గురించి అందరికీ చెప్పాలని చెప్పేసి మా బాధ్యత అన్నమాట. అట్లాగే మరి రైతులకు కూడా వాళ్ళకు సంబంధించిన చట్టాల గురించి, వాళ్ళకున్న సమస్యల గురించి సలహాలు ఇవ్వడం అనేది తప్పకుండా చేయాలని చెప్పేసి మనకి ఇది ఒక 3 సంవత్సరాల కింద నుంచి అన్ని విషయాలు చెప్తున్నాము, రైతులకు ఎందుకు చెప్పకూడదు అని చెప్పేసి వాళ్ళకి చెప్పాలని చెప్పేసి కొన్ని క్లినిక్లు అనేది ఏర్పాటు చేయాలని చెప్పారు. మనకి ఇది మూసాపేటలో ఉంది, అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ అని ఉంటుంది. అంటే రైతులకు సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా అక్కడికి తీసుకొచ్చి పరిష్కరించుకోవచ్చు. ఎవరి ద్వారా అంటే మా ద్వారా పారాలీగల్ వాలంటీర్ ఒకరు ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, మీ దగ్గర కూడా వచ్చారు మార్నింగ్. సురేష్, తిరుమలేష్ ఉన్నారా? ఓకే, తిరుమలేష్ అని ఉన్నారు. కాబట్టి మీరు ఇక్కడి నుంచి మీ సర్పంచ్గా ఇవన్నీ కూడా పరిష్కరించుకున్న తర్వాత, లేదు ఇంకా లీగల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి తప్పకుండా కోర్టుకు వెళ్ళాల్సిందే అని అనిపించినప్పుడు అప్పుడు మా దగ్గరికి సలహా కోసం రావచ్చు. ఎవరెవరైతే అర్హులని చెప్పామో వాళ్ళు ఫ్రీగా మా ద్వారా సివిల్ కేసులు వేసుకోవచ్చు. ఒకవేళ పోలీసులు ఏమైనా వాళ్ళ మీద కేసు పెట్టినా వాళ్ళని కూడా ఒక లాయర్ని చేసి వాళ్ళ కేసును కూడా అయ్యేటట్టుగా చూస్తాం. మరి నేరస్తుల సంగతి మాట్లాడుకుంటే, ఒకప్పుడు మనకి ఈ చట్టం ద్వారా జైల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రీగా లాయర్ని ఇవ్వాలని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక 3 సంవత్సరాల కింద నుంచి జైల్లో కాదు, బయట ఉన్న వాళ్ళకి కూడా ఉచితంగా లాయర్ని ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ స్తోమత ఉండకపోవచ్చు. మరి స్తోమత లేనప్పుడు లాయర్ని సరిగ్గా పెట్టుకోలేనప్పుడు వాళ్ళ కేసుని సరిగ్గా చేసే వాళ్ళు ఉండాలి కదా. అవతల వాళ్ళు పోలీసు అంటే ఒక కంప్లైంట్ ఇచ్చిన వారి ద్వారా పోలీసులు వాళ్ళ కేసులు వాదిస్తారు. మరి అలాంటప్పుడు లాయర్ లేకుండా వాళ్ళ కేసును సరిగ్గా చూసుకోకుండా జరిగినప్పుడు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. అంటే నిజంగా నేరం చేశారా లేదనేది కోర్టు చూసుకుంటుంది. కానీ ఒక నేరం మోపిన వ్యక్తికి ఆయన కేసు సరిగ్గా చూసుకోవడానికి ఒక లాయర్ని ఇవ్వాల్సిందే. ఇక్కడ కూడా బయట ఉన్న వ్యక్తికి కూడా లాయర్ని ఇవ్వాలని చెప్పారు. వాళ్ళకు కూడా మా ఆఫీస్ నుంచి సపరేట్గా ఇంకొక వింగ్ ఉంది, దానికి ఇంకొక విభాగం ఉంది. దాని ద్వారా ఉచితంగా లాయర్లు కూడా ఇస్తారు. ఇక్కడ కూడా సేమ్ అదే చూస్తారు. మళ్ళీ
ఉమెనా, చిల్డ్రన్, అమ్మాయి పిల్లల, ఎస్సీ ఎస్టీయా, హ్యాండిక్యాప్డా, 3 లక్షల లోపల ఆదాయం ఉన్న వాళ్ళ, అవన్నీ చూసుకొని వాళ్ళకు కూడా లాయర్ ఇస్తారు పోలీస్ కేసులో కూడా. మరి ఈ విషయాలే కాకుండా అందరి దగ్గరికి వచ్చేసి చట్టాల గురించి అవగాహన చేయాలి. మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే మేము రైతులకు సంబంధించిన చట్టాల గురించి చెప్పాలి. బాలయ్య సార్ ఇదివరకే చెప్పారు, చాలా రకాల చట్టాల గురించి చెప్పారు. అందులో మనకు రోజు ఉపయోగపడే విషయాలు కూడా చెప్పడం జరిగింది ఒక్కొక్క చట్టంలో. కాబట్టి మనం ఇప్పుడు ఆ టాపిక్ కాకుండా నెక్స్ట్ వేరే 3 విషయాల గురించి మాట్లాడుకుంటాం. ఒకటి మహిళల గురించి, రెండవది చైల్డ్ మ్యారేజ్, మూడవది ఇప్పుడు మీకు సంబంధించిన రైతులకు సంబంధించిన అగ్రికల్చర్కి సంబంధించినవి కాకుండా మామూలుగా మనం రోజు మనకు ఎదురయ్యే విషయాల గురించి, సమస్యల గురించి మాట్లాడుకుందాం. 3 విషయాల గురించి అని చెప్పేసి సతాయిస్తున్నారని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెడతారు. దానికంటే ముందు పోలీసులు ఏం చేస్తారు, కేసు పెట్టే కంటే ముందు పిలిచి మాట్లాడతారు. మాట్లాడకుండా కేసు పెడతారా? పెట్టారు. అక్కడ కూడా చట్టాలు ఏం చెప్పారంటే తప్పకుండా కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పి బయటపడతారు. ఎవరు ఎలా ఉంటున్నారు, సమస్య ఎందువల్ల వచ్చింది అనే విషయం. అలాంటప్పుడు కేసు పెట్టాలా వద్దా అనేది కూడా అక్కడే నిర్ణయం జరిగిపోతుంది. ఆ తర్వాతనే పెడతారు. లేదు అసలు సమస్య లేదు అనుకున్నప్పుడు కేసు పెట్టారు. మరి అలా కేసు పెట్టినప్పుడు మరి వాళ్ళిద్దరూ కలిసి ఉండలేనప్పుడు మరి ఆ మహిళకి భోజనం విషయంలో అయినా సరే, లేకపోతే ఎక్కడ ఉండాలనే విషయంలో అయినా సరే మరి ఇలాంటివి కొన్ని కావాలి, రిలీఫ్స్ కావాలి. కేసు పెట్టడం అక్కడ వరకు వెళ్ళిన తర్వాత కలిసి ఉండలేరు. మరి ఉండలేనప్పుడు ఈమెకు కావాల్సిన సదుపాయాలు భర్త చేయాలి. మరి చేయాలి అంటే ఊరికే చేయమంటే చేస్తారా? చెయ్యరు. అక్కడ కూడా మళ్ళీ ఒక కేసు పెట్టుకోవచ్చు. ఏం కేసు అంటే అది గృహహింస చట్టం కింద కేసు పెట్టుకోవచ్చు. అందులో ఏం చెప్పారంటే ఫస్ట్ ఉండడానికి ఒక ప్లేస్ చూపించాలి. ఆయన అవుతున్నారు అందరికీ కూడా. ఆ విషయంలో మరి అక్కడ కూడా ఒక చట్టం ఉంది, తల్లిదండ్రుల పోషణ భారం గురించి ఒక చట్టం ఉంది మనకి. ఎట్లా అంటే ఫస్ట్ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి సార్ కొంచెం చెప్పారు ఏదో, ఆర్డీఓ గారి దగ్గర పిటిషన్ వేసుకోవచ్చు. దాని ద్వారా మెయింటెనెన్స్ నెలవిస్తాను అడగవచ్చు. ఒకవేళ ఏమన్నా ఆల్రెడీ గిఫ్ట్ రాసిచ్చుంటే ఆ గిఫ్ట్ని క్యాన్సిల్ చేయమని చెప్పేసి అడగవచ్చు. ఎందుకంటే నన్ను బాగా చూసుకుంటాడని మాటిస్తే నేను ఇచ్చాను అంటాను. కానీ అలా అనకపోయినా అన్న ఇక్కడ బాధ్యత ఉంది కాబట్టి తప్పకుండా అది క్యాన్సిల్ చేయమని చెప్పేసి అడగవచ్చు. అక్కడే కాకుండా ఆర్డీఓ దగ్గరే కాకుండా కోర్టులో కూడా కేసు వేసుకోవచ్చు, మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు. నెల కింద కావాలి, నన్ను ఉండనివ్వాలి, ఇంట్లో ఇవన్నీ కూడా అడగవచ్చు. మరి మెయిన్ ఇప్పుడు అదే కాబట్టి ఈ విషయంలో కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు, ఏ ఫ్యామిలీ అయినా ఇబ్బంది ఉన్నప్పుడు లీగల్ సర్వీస్ న్యాయసేవా సంస్థలు కూడా మాట్లాడుకోవచ్చు. ఇక్కడి నుంచి కూడా ఫార్వర్డ్ తీసుకోవచ్చు. మరి దీనికి కూడా పనిష్మెంట్ ఉంది. ఒకవేళ కనుక మెయింటెనెన్స్ కోర్టు ఆర్డర్ చేసినప్పుడు అది ఇవ్వలేకపోతే అక్కడ కూడా జైలుకి పంపాల్సి వస్తుంది. ఏంటమ్మా ఎవరిని అడగాలి ఏమన్నా? విషయంలో కొడుకు తల్లికి అన్నం పెట్టలేదనుకో సహజంగా ఉంటారు. పూర్తిగా అయితే 100% చెప్పుకోము. అయినప్పుడు ఏమవుతుండే, నాకు ప్రభుత్వము 2116 రూపాయలు ఇస్తుంది, నువ్వు పెట్టకుండా సరే పోరా నేను బతుకుతా అని ఆ రోజు ఒక ధైర్యం ఇట్లా అనుకుంటున్నాను. వాళ్ళకు కూడా ధైర్యం ఉంటుంది. అమ్మ మీరు డబ్బులు అయితే వస్తాయి కానీ ఎక్కడో ఓల్డ్ ఏజ్ హోమ్లోనో ఎక్కడో ఉన్న తర్వాత చూడాలి అని అనిపిస్తుంది కదా, ఆ కోరిక అయితే ఉంటుంది కదా మరి. కాబట్టి చూడాలి అని అనుకున్న వాళ్ళు కూడా నన్ను ఇంట్లో ఉండని వాళ్ళని కూడా అడగవచ్చు. వాళ్ళు కూడా కొంత ఉంటారు కానీ అంత పెద్దగా అయితే ఈ గ్రామం వరకు అయితే లేదు. ఇంకొకటి మీరు ప్రామిసర్ నోటు చెప్పు అన్నారు కదా మేడం, అయితే ఇది 10-15 సంవత్సరాల కింద ఉండవచ్చు. లేదని నేను 100% గ్యారంటీ చెప్పను. కానీ ఇప్పుడైతే ప్రామిసర్ నోటు ఎవరో ఒకరు ఇప్పుడు మహిళా సంఘాల ₹10 వడ్డీ అంతకంటే ఎక్కువ లేదు. బ్యాంకు లోన్ తీసుకున్నారు. ఎక్కువ శాతం అప్పు తీసుకునే స్థాయిలో లేదు. కొంతమంది ఉండవచ్చు, లేరని కాదు. అయితే వాళ్ళు ఏమైనా ప్రామిసర్ నోట్ రాసేటప్పుడు చదువు ఉన్న వాళ్ళు నిజంగా నేను సంతకం పెట్టండి, నువ్వు రాసి చదివినాక నేను సంతకం పెట్టాలి స్థాయిలో ఉన్నాను. ఇప్పుడు అయిపోయింది మేడం. మంచిదమ్మా, అట్లా ఉంటే మంచిది కదా. చెట్టు మీద సంతకం పెట్టినప్పుడు కూడా ఎంత రాసినాం అనేది అడిగే రాసిన తర్వాతనే సంతకాలు పెట్టే అవగాహన అయితే ఇప్పుడు మేడం. అయితే అప్పుడు ఒకప్పుడు ఉన్నాయి, ఇవన్నీ లేవని కాదు. ఇప్పుడైతే అంత ఇది అయితే లేదు.
ఎందుకంటే ఇప్పుడు లోన్స్ మీకు అన్నట్టుగా మహిళలకు సంబంధించినవి మీకు లోన్స్ వస్తున్నాయి కాబట్టి ఇంట్లో మగవాళ్ళకి అవసరం వచ్చినా మీ ద్వారా అంత ఇంత లోన్ తొందరగా చేతికి అందుతుంది. ఇంకొకటి ఏంటంటే మహిళలు లోన్ తీసుకున్నాడు ప్రామిసరీ నోట్ మీద భర్త పెట్టుకున్నాడు. భర్త పెట్టినప్పుడు భార్య భర్త ఏం రాసింది ఎంత చెప్పు వచ్చిందని చదువుకొని ఒకవేళ రాజకీయాలు కూడా చదువు పూర్తిగా లేకపోవచ్చు, లేకపోయినా కూడా ఎంత చెప్పు ఉంది ఎవరికో కట్టుకుంటుంది, భార్య కన్నా ఉంటుంది భర్త కన్నా చదువు ఇద్దరైతే లేకుండా ఏం లేదు. రాసిన ఆయన నీకు ఎంత రాసిన చూసినాక సంతకాలు అయితే జరుగుతున్నాయి మేడం. ఇప్పుడైతే ఒక 10-15 సంవత్సరాలకు ఉంది కానీ ఇప్పుడైతే ఇంత అవగాహన లేకుండా అయితే లేదు మేడం. ఇప్పుడైతే అందరికీ బాగా తెలుస్తుంది. చక్కగా చెప్పారు. ఇక్కడ వచ్చిన డ్యూటీ ఈ ఊళ్ళో ఎందుకు ఏ కేసులు కాలేదంటే ఉమ్మడిగా ఉండి కూర్చొని మాట్లాడే అలవాటు మొదటి మీ అమూల్యమైన సలహాలు సూచనలు మా గ్రామ ప్రజలకు వివరించినందుకు మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా చిరు సన్మానం మేడం 2 నిమిషాలు ఇవ్వబోతున్నాను. మరియు గ్రామ ఉప సర్పంచ్ గారు కూడా సత్కరించాల్సి మహిళలకు ఇక్కడికి చేసిన గ్రామ స్థాయి అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం.